కేయూరాన విభూషయంతి పురుషం యాస్హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇందులో నిజమైన భూషణము ఏది, నిజమైన మనిషికి నిజమైన అలంకారం ఏది అన్నదాని గురించి కవి చెప్తున్నారు. కేయూరాహ న విభూషయంతి పురుషం. పురుషం అంటే మనిషిని, ఒక పురుషుడిని, ఒక వ్యక్తిని కేయూరాహ న విభూషయంతి. కేయూరాలు అంటే భుజకీర్తులు. భుజకీర్తులు పెట్టుకుంటే అతనేమి అందంగా కనిపించడు. భుజకీర్తులు ఒక పురుషుణ్ణి, మనిషిని అలంకరించవు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేతులకి భుజకీర్తులు పెట్టుకుంటారు కదా. వంకీలు అనే పేరుతో ఆడవాళ్ళు పెట్టుకుంటే మగవాళ్ళు కూడా భుజకీర్తులు పెట్టుకునేవాళ్ళు పూర్వకాలంలో. హారాహ న చంద్ర ఉజ్వలాహ. చంద్ర ఉజ్వలాహ చంద్రుడి కాంతిలాగా కాంతివంతమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి, మిలమిలా మెరుస్తూ ఉన్నటువంటి హారాహ న అంటే హారాలు కూడా న విభూషయంతి. ఇక్కడ ప్రతి పదానికి కూడా న విభూషయంతి అన్నది మనం అన్వయించుకోవాలన్నమాట. అందమైనటువంటి ఉజ్వలమైన హారాలు కూడా అలంకరించవు. న స్నానం, చక్కగా 3 పూట్ల స్నానాలు చేసిన ఆ స్నానం మనిషిని అలంకరించదు. న విలేపనం, విలేపనాలు మైపూతలు రాసుకుంటారు కదా, సుగంధ ద్రవ్యాలు, చక్కగా గంధం, చందనం అరగదీసి ఇంకా అనేక విలేపనాలు మైపూతలు పూసుకుంటారు శరీరానికి, ఆ శరీర సౌందర్యం ఇనుమడించడం కోసం. కానీ అవి కూడా నిజానికి నిజమైన అలంకారాలు కావు. న కుసుమం, ఇంకా పూలు పెట్టుకుంటారనుకోండి, ఆ పువ్వులు కూడా నిజమైన అలంకారాలు కావు. నా అలంకృత మూర్ధజాహ. మూర్ధిని జాయంతే ఇది మూర్ధజాహ అంటే శిరోజాలు, వెంట్రుకలు. చక్కని జుట్టు, ఒత్తుగా జుట్టు ఉంటుందనుకోండి, అలంకరించబడిన జుట్టు అంటే చక్కగా తల దువ్వుకుని పూలు పెట్టుకుంటే కూడా అలంకరించబడిన కేశపాశం కూడా, జుట్టు కూడా నిజమైన అందం, విభూషణం కాదు స్త్రీలకైనా పురుషులకైనా కూడా. ఇంకా ఏది నిజమైన అలంకారంట? వాణి ఏక. వాణి అంటే వాక్కు. వాక్కు మాత్రమే సమలంకరోతి పురుషం. ఒక వ్యక్తిని అలంకరోతి చక్కగా అలంకరించేది ఏది అనంటే వాణి ఏక. అతని యొక్క వాక్కు మాత్రమే, అతని వాక్కే అతనికి అలంకారం అవుతుంది. ఎలాంటి వాక్కు అలంకారం అవుతుందిట? యా అంటే ఏ వాక్కైతే, ఏ మాటలైతే సంస్కృత ధార్యతే ధరింపబడి ఉంటాయో, అంటే సంస్కరింపబడిన మంచి చక్కని మాటలు ఎవరు మాట్లాడతారో, అంటే ఎదటి వారిని బాధ పెట్టనటువంటి, పరుషవాక్యాలు కానటువంటి, మృదు మధురమైనటువంటి మాటలని ఎవరు మాట్లాడతారో ఆ మాటలు సంస్కారవంతమైనటువంటి మాటలు, ఇంకా పాండితీభరితమైనటువంటి మాటలు. ఇలాంటి మాటలు మనిషిని అలంకరిస్తాయి. అవే నిజమైన అలంకారాలు. క్షీయంతే అఖిల భూషణాన్ని. ఇంకా అఖిల అంటే సమస్తమైనటువంటి భూషణాలు కూడా క్షీయంతే నశించిపోతాయి. ఇక్కడ ఇంకో క్షీయంతే ఖలు భూషణాన్ని అని కూడా ఉంటుంది కొన్ని పుస్తకాలలో. ఖలు అంటే ఇండీడ్ అన్నమాట, తప్పకుండా. మిగతా అన్ని ఆభరణాలు కూడా, భూషణాన్ని అన్నీ కూడా క్షీయంతే నశించిపోతాయి. సతతం అంటే ఎల్లప్పుడూ వాగ్భూషణం భూషణం. వాగ్భూషణమే, వాక్కు అనబడే భూషణమే నిజమైన అలంకారం, అదే నిజమైన భూషణం. భూషలు కావు మర్చులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు పురుషుని భూషితు చేయు పవిత్ర వాణి. వాగ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశించు నన్నియున్. పురుషునికి భుజకీర్తులు, సూర్యహారాలు, చంద్రహారాలు ఇలా మొదలైనటువంటి హారాలు కానీ, ఆభరణాలు కానీ, చక్కగా స్నానం చేయడం కానీ, చందనము లాంటి మైపూతలు పూసుకోవడం కానీ, చక్కగా పూలు ముడుచుకోవడం కానీ, తలను అందంగా దువ్వుకుని శుభ్రంగా చక్కగా అందంగా అలంకరించుకోవడం కానీ, ఇలా మొదలైనటువంటి ఏ అలంకారాలు కూడా నిజమైన అలంకారాన్ని ఇవ్వవు.
చక్కగా శాస్త్రాల చేత సంస్కరింపబడిన ఒక్క వాక్కు మాత్రమే, మాటలు మాత్రమే మనిషికి అలంకారాన్ని కలగజేస్తాయి, మనిషిని అలంకరిస్తాయి. సువర్ణమయ భూషణాలన్నీ కూడా నశించిపోతాయి. వాగ్భూషణం ఒక్కటే నశించకుండా ఎప్పటికీ ఉంటుంది. అకరుణత్వం అకారణ విగ్రహ పరథనే పరయోషితి చ స్పృహ సుజనబంధుజనే శ్వసహిష్ణుత ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. ఇక్కడి నుంచి కవి దుర్మార్గుల యొక్క వృత్తం, చిత్తవృత్తి ఎలా ఉంటుందో ప్రవృత్తి దాని గురించి చెప్తున్నారు. దుర్జన పద్ధతి. అకరుణత్వం అంటే కరుణ లేకపోవడం, జాలి దయ లేకపోవడం. అకారణ విగ్రహ ఏ కారణం లేకుండానే దెబ్బలాడటం, అకారణంగా అనవసరంగా దెబ్బలాడడం. బాణభట్టుడు తన కాదంబరిలో అంటారు ఆయన, అకారణావిష్కృత వైరదారుణ దశజన కస్య మనో నదూయతే అని. ఏ కారణం లేకుండా దెబ్బలాడే వాళ్ళ విషయంలో ఎవరి మనస్సు బాధపడకుండా ఉంటుంది? ఎవరికైనా అకారణంగా దెబ్బలాడితే మనస్సుకి చాలా బాధ కలుగుతుంది. అది దుర్మార్గుల లక్షణం అంతే. ఇంకా పరథనే పరయోషితి చ స్పృహ, ఇతరుల ధనం కోసం, ఇతరుల స్త్రీల కోసం వీళ్ళు వాంఛిస్తారన్నమాట. కోరిక ఉంటుంది వాళ్ళ మనస్సులో. సుజన బంధు జనేషు అసహిష్ణుత, సుజనులు అంటే మంచివారు, సజ్జనులు. సజ్జనుల యందు బంధుజనుల యందు వీళ్ళకి సహించలేనితనం, ఓర్వలేనితనం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధం, సహజ సిద్ధంగానే ఉండే ఇదం హి దురాత్మనాం, దురాత్ముల యొక్క గుణాలు ఇవన్నీ కూడా. దుర్మార్గుల దుర్జనులకి వారికి అతి సహజంగా ఉండే గుణాలు ఇవి అని చెప్తున్నారు. కారణము లేని కలహంబు, కరుణలేమి, పరవధూ పరధన వాంఛ, బంధు సాధు జనంబులం దసహిష్ణుత్వం అనగా జగతి ప్రకృతి సిద్ధంబులివి దుష్ట నికరమునకు. ఈ ప్రపంచం నందు ఎటువంటి కారణం లేకుండా పోట్లాడడం, ఇతరులపై దయ లేకుండా ఉండడం, పరస్త్రీలని పరధనాన్ని ఆశించడం, బంధువులపైన సజ్జనుల యందు ఓర్వలేనితనం కలిగి ఉండడం అనేవి ఇవి దుర్జనులకు సహజ గుణములు. దుర్జనః పరిహర్తవ్యో విద్యయా అలంకృతోపి సన్ మణినా భూషిత సర్పః కిమసౌ న భయంకరః. దుర్జనః అంటే దుర్జనుడు, విద్యయా అలంకృతః అపి సన్ విద్య చేత అలంకరింపబడిన వాడు అయినా కూడా, అంటే దుర్జనుడు దుర్మార్గుడైన వాడు పండితుడే అయినా సరే, పరిహర్తవ్యః అతనిని మనం వదిలిపెట్టేయాలి, ఆయనతో సహవాసాన్ని చేయకూడదు, పరిహరించాలి అతని సాంగత్యాన్ని. ఎందుకు అనంటే మణినా భూషితః సర్పః, ఒక పాము ఒక మంచి నీలమణి చేత అలంకరింపబడినా కూడా, కిం న భయంకరః అసౌ, ఆ పాము భయంకరమైనది కాదా? ఎవరైనా మణి ఉంది కదా అని ఆ పాముని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా? చెయ్యరు కదా, పాము వెంటనే కాటేస్తుంది. అలాగే దుర్జనుడు చదువు విద్యతో పాండిత్యంతో అలంకరింపబడినా కూడా మనం వదిలిపెట్టేయాలి. విద్యచే భూషితుండయి వెలయుచున్న దొడరి వర్జింపనగుజుమి దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్తమస్తకంబు కల పన్నగము భయంకరము కాదే. అందమైన మణి శిరస్సున గల పాము దూరముగా ఉంచుటకు తగినదే కదా. అదేవిధంగా దుర్జనుడు కూడా ఎంత ఎక్కువగా విద్యావంతుడైనా సరే అతనిని దూరముగా ఉంచవలసినదే. జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతరుచౌ దంభః శుచౌ కైతవం శూరే నిర్ఘృణత మునౌ విమతిత దైన్యం ప్రియాలాపిని తేజస్విన్యవలిప్తత ముఖరత వక్తేర్యశ అశక్తి స్థిరే తత్కో నామ గుణో భవేత్ స గుణినాం యో దుర్జనైర్నాంకితః. దుర్జనుల స్వభావం ఎలా ఉంటుంది అంటే అసలు తత్ కోనామ గుణ, ఏ ఒక్క గుణమైనా కూడా గుణం కింద పరిగణింపబడుతుందా అనే సందేహాన్ని కవి ఇందులో వెలిబుచ్చుతున్నాడనమాట. ఎవరిలో ఎంత మంచి గుణం ఉన్నా ఆ గుణాన్ని ఒక దోషంలాగా ఆపాదించడం ఇతనికి సహజ లక్షణం. జాడ్యం హ్రీమతి,
మంచి సిగ్గు కలిగి చక్కగా ఉండే, సిగ్గు అనేది సింగారం అంటారు మనిషికి. పురుషులకైనా స్త్రీలకైనా కూడా ఏ సమయంలో సిగ్గుపడాలో అలా ఉండడం అనేది ఒక చాలా దైవ లక్షణం, శుభలక్షణం. దానిని జడత్వం కింద ఆపాదిస్తాడట ఈ దుర్జనుడు. గణ్యతే గణ్యతే అంటే పరిగణిస్తాడు. వ్రతరుచౌ దంభః, చక్కని వ్రతము, ఆచారము, మంచి పనులు చేసే, శుభకర్మలు చేసేవాడిని అదంతా దంభం, ధర్మపరాయణత్వం ఏమీ లేదు, ఏమీ వ్రతాలవేమీ ధర్మం కోసం చేయటాల, అదంతా దంభం అంటాడట. శుచౌ కైతవం, ఎవరైనా చక్కగా శుచిగా ఉంటే దాన్ని కపటం అని అంటాడట, నిజం కాదు, అదంతా కపట నాటకం అంటాడు. శూరే నిర్ఘృణత, ఎవరైనా మంచి శూరుడు, పరాక్రమవంతుడు ఉంటే అతనిని కఠినుడు, చెడ్డవాడు అని అంటాడనమాట. కఠినత్వం కలవాడు, క్రూరుడు అని ముద్ర వేస్తాడు. మునో విమతిత, మునులని, మహర్షులని, మునుల లాంటి సత్పురుషులని కూడా విమతిత, వాళ్ళకి అసలు బుద్ధి లేదు, బుద్ధిహీనులు అని అంటారట. అంతేగాని వాళ్ళు పరమాత్మని అనుసంధానం చేయటం లేదు, వాళ్ళే మునులు కారంటారట. ముని అనంటే మనకి భగవద్గీతలో ఎంత చక్కని నిర్వచనం చెప్పారు. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని అంటాం కదా. మునిహి మననశీల అని అంటాము. చక్కగా మననం చేయడం స్వభావంగా కలవాడు ముని. అలాంటి మునులని ఇతడు అదేమీ పరమాత్మ భావన కోసం కాదు, వాళ్ళు బుద్ధిహీనులు అని అంటాడు. దైన్యం ప్రియాలాపిని, ఇంకా ఎవరైనా ప్రేమగా, ప్రియంగా, హితంగా, చక్కగా ఆనందం కలిగించేలా మాట్లాడుతూ ఉంటేట వాళ్ళని దైన్యులు అని అంటాట. అంటే వాళ్ళకేం సారం లేదు, నిస్సారులు, దైన్యంగా అలా ఏమీ పనికిరాక చేతకాని వాళ్ళు గనక ప్రియాలాపాలు చేస్తారంటాడట. తేజస్విని అవలిప్తత, ఇంకా మంచి బలం కలిగినటువంటి వారినిట వాళ్ళు గర్విష్ఠులు అంటాడట. గర్వితుడిగా గుర్తిస్తాడనమాట, గర్వం కలవాళ్ళుగా. ముఖరత వక్తేర్ అశక్తి స్థిరే, ఇంకా వక్త, మంచి చక్కని మాట్లాడగలిగిన వక్తలని ముఖరత, వాచాలులు, వాళ్ళు ఊరికే వాగుతారు అని అంటాడట. అంతేగాని సద్వక్త అని ఒప్పుకోడనమాట. వక్తేర్ యశక్తి స్థిరే తత్కో నామ గుణో భవేత్ స గుణినాం యహ దుర్జనై న అంకిత. దుర్జనై అంటే దుర్మార్గుల చేత, యో నామ గుణ, ఏ గుణములు, నా అంకిత చెడువాటిగా ముద్ర వేయబడనివి ఉన్నాయి అంటే ఎవరిలో ఎంత మంచి గుణాలు ఉన్నా వాటిని గుణం కింద ఒప్పుకోడు, వాటిని దుర్గుణాల కింద ముద్రిస్తాడనమాట. అది అతను చేసే పని. హ్రీరమ్యం జడుగాగా సువ్రతుని మాయంగా శుచిన్ దంభిగా శూరిన్ నిర్దయుగా మునిన్ విమతిగా శ్రోత్రప్రియాలాపుని నిస్సారుంగా బలవంతు గర్వితునిగా సద్వక్త వాచాలుగా క్రూరుండెన్ని సుధీగుణంబు దురితారూఢంబు చేయుం కదా. లజ్జ కలవాడిని చురుకుదనం లేనివాడి కింద మందునిగాను, గొప్ప తపోవంతుడిని దంభం కలవాడినిగాను, శుచి కలవాడిని డాంబిక వేషధారిగాను, గొప్ప శౌర్యం కలవాడిని నిర్దయుడిగాను, తపస్సంపన్నుడిని బుద్ధిహీనుడిగా, ప్రియంగా మాట్లాడేవానిని దీనునిగా, గొప్ప బలం కలిగినటువంటి వాడిని గర్వం కలవానినిగా, మంచి వక్తను వదరుబోతుగాను, దుష్టుడు ఎన్ని మంచి గుణాలు కలవారినైనా వారిని చెడ్డవారిగానే పరిగణించును కదా. లోభశ్చేదగుణేన కిం పిశునత యజ్యస్తి కిం పాతకైః సత్యం చేత్ తపసా చ కిం శుచిమనో యజ్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం నిజజనైః స్వమహిమా యజ్యస్తి కిం మండనైః సద్విద్యా యది కిం ధనైః అపయశో యజ్యస్తి కిం మృత్యునా. ఇందులో కవి ఏది ఉంటే వేటి అవసరం లేదో ఆ పద్ధతిలో మనకి చాలా విషయాలను గురించి వివరిస్తున్నారు. లోభః చేత్, ఒకవేళ మనిషిలో లోపము కనుక ఉంటే అగుణేన కిం, ఇంకా వేరే దుర్గుణాలు కావాలా వాడికి? అగుణం అంటే గుణం కానిది, కిం అంటే ఎందుకు,
అంటే ఇంకా అగుణైన కిం, ఇక వేరే దుర్గుణాలు అవసరం లేదు. లోపము అనేది ఉంటే చాలు, కామక్రోధాదులన్నీ వాటి వెంటే వస్తాయి. ఒక్క లోపం ఉంటే ఎన్ని దుర్గుణాలకి ఆటపెట్టో అది అని, ఆటపట్టు అని చెప్పి కవి ఇలా చెప్తున్నారనమాట. పిశునత యద్యస్తి, ఒకవేళ మనిషిలో చాడీలు చెప్పే గుణం కనుక ఉంటే, కిం పాతకై, వేరే పాపాలు చేయక్కర్లా, ఆ చాడీలు చెప్పే ఒక్క గుణం చాలు. కొంపలని కూలుస్తుంది, మనస్సుల్ని బాధ పెడుతుంది, బంధుత్వాలని పోగొడుతుంది, ఎన్నో బాధల్ని కలిగించి పంచమహాపాతకాలు చేస్తే వచ్చే పాపమంతా ఈ చాడీకోరుల ఒక్క చాడీలు చెప్పే గుణం వల్ల వచ్చేస్తుంది వాడికి. సత్యం చేత్, ఒకవేళ మనిషిలో సత్యం కనుక ఉంటే, నిజము పలికి నిజాన్ని ఆచరించి తన సత్యాన్ని తను నిలిపే ప్రయత్నం చేయగలిగిన శక్తి ఉంటే, తపసాచకిం, ఇంకా అతనికి వేరే తపస్సు చేయక్కర్లా. ఎందుకంటే సత్యమేవ పరో ధర్మ అని చెప్పారు. అన్నిటికంటే మించి సత్యమే పరమమైన ధర్మం. సత్యే ధర్మ ప్రతిష్ఠిత అని అంటాం మనం. సత్యే సర్వం ప్రతిష్ఠితం అని కూడా అంటాము. సత్యంలోనే అన్నీ ఉన్నాయి. ధర్మము ఎంత గొప్పదో సత్యము అంత గొప్పది. కనుక సత్యం ఉంటే వేరే తపస్సుతో అవసరమే లేదు. ఆ ఒక్క సత్య పాలన ఆ వ్యక్తిని దైవ స్వరూపునిగా మారుస్తుంది. శుచిమనో యద్యస్తి, ఒకవేళ మనస్సులో కనుక శుచిత్వం శుద్ధి ఉంటే, మనశుద్ధి. తీర్థేన కిం, ఇంకా తీర్థాలలో స్నానాలు చేయవలసిన అవసరమే లేదు, తీర్థాలతో అవసరమే లేదు. ఎందుకంటే మనశుద్ధి మోక్షహేతువు. మనస్సు శుద్ధిగా నిర్మలంగా పరిపూర్ణమైన గుణాలతో పవిత్రతతో ప్రశాంతంగా చక్కగా ఉంటే, తీర్థాలలో స్నానం చేస్తే కలిగే ఆ పవిత్రత సహజంగానే అతని మనస్సులో ఉంది గనక ఆ మనశుద్ధి మోక్షదాయకం. సౌజన్యం యది, ఒకవేళ మనిషిలో సౌజన్యం సుజనత్వం, సుజనత్వం అంటే చక్కగా ఉండడం, ప్రేమగా ఆదరంగా నిర్మలమైన మనస్సుతో ఉండడం కనుక సహజ స్వభావం అయితే, కిం నిజజనై, ఇంకా అతడికి తన స్వంత పరివారంతో అవసరం లేదు. అంటే స్వంత పరివారం కావాలి, అవసరం లేదని కాదు, కానీ నిర్మలమైన మనస్సు ఉంటే వాళ్ళ పనులు చేసి పెట్టడానికి స్వంత జనులే, రక్త సంబంధీకులే రావాల్సిన అవసరం లేదు. ఎవరు పడితే వాళ్ళే సహాయం చేస్తారు. స్వమహిమ యద్యస్తి, ఒకవేళ మనిషిలో మహిమ శక్తి, ఒక ప్రతిభ, పాటవం, పాండిత్యం కానీ ఏదైనా ప్రతిభ, టాలెంట్ కనుక ఉంటే, కిం మండనై, ఇంకా అతనికి అలంకారాలతో పనేమిటి? ఏ అలంకారాలు మనిషిని అలంకృతుణ్ణి చేయలేవు. మనిషిలో ఉన్న మహిమ, శక్తి, టాలెంట్, ప్రతిభ, దైవదత్తమైన శక్తి ఏది ఉందో అదే అతనికి అత్యంత రమణీయమైన సౌందర్య హేతు అవుతుంది. సద్విద్యాయది, నిజంగా మనిషికి కనుక చక్కని చదువు ఉంటే, జ్ఞానం ఉంటే, విద్యావంతుడైతే, కిం ధనై, ఇంక వాడి వేరే ధనంతో పనే ఉంది? విద్యాధనాన్ని మించిన ఏ ధనము లేదు. మామూలు ధనం నశించిపోతుంది, కానీ విద్యాధనం వృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక సద్విద్య ఉంటే మనిషికి ధనంతో అవసరం లేదు. ధనాన్ని ఆటోమేటిక్గా ఈ సద్విద్య వల్ల ధనాన్ని పొందుతాడు. అపయశః యది అస్తి, కిం మృత్యున, ఒకవేళ మనిషికి అపకీర్తి కనుక కలిగితే, అవమానం జరిగితే, అపకీర్తి కనుక వస్తే అంతకంటే మరణం ఇంకోటి లేదు. అపకీర్తి మనిషికి మరణంతో, మృత్యువుతో సమానం. భగవద్గీతలో చెప్తారు, సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే అని. కనుక అపయశస్సు కంటే మించినటువంటి మరణం లేదు. ఎప్పుడూ కూడా అపయశస్సుని రానీయకుండా జీవితంలో గౌరవప్రదమైన, ఆదరణీయమైన జీవితాన్నే మనిషి గడపాలి. ఒగగను లోపము పిసున భావము, సత్యము చిత్తశుద్ధియం, తగు సుజలత్వము, సుమహితత్వము, విద్యయు లోకనిందయుం దగిలిన దుర్గుణంబు దురితంబు, తపంబును దీర్ఘసేవ, భృత్యగణము సొమ్ములు, ధనచయంబును చావును వేరయున్నదే. అంటే అత్యాశ అనేది కనుక ఉంటే, లోభము కనుక ఉంటే అది ఒక్కటే విరోధాలను తీసుకొస్తుంది. చాడీలు చెప్పే గుణం ఉంటే నరకంలో పడ్డానికి వేరే పాపాలు అక్కర్లేదు.
సత్యం ఉన్న చోట సర్వజనులను సమానంగా చూడటం కనుక ఉంటే అతనికి వేరే తపస్సుతో పని లేదు. ద్రోహచింత లేకుండా నిర్మలమైన మనస్సు కనుక ఉంటే తన పనులు తను చేసుకోగలుగుతాడు. ఆ పనులు చేసి పెట్టడానికి స్వజనం అవసరం లేదు, సర్వజనులు సహకరిస్తారు. గౌరవం ఉంటే అతనికి వేరే అలంకారం అక్కర్లేదు. గౌరవం అంటే ప్రతిభ, శక్తి కనుక ఉంటే అలంకారం అవసరం లేదు. చక్కని విద్య ఉన్నట్లయితే వేరే ధనంతో అవసరం లేదు. అపకీర్తి కలిగిన ఎడల అది ఒక్కటే చావు వంటిది కనుక వేరే చావు అవసరం లేదు. పై విషయాలు పరికించినా చక్కగా ఆలోచించి దుర్గుణాలను వదిలేసి సుగుణాలని పొందాలి అని మనం అర్థం చేసుకుంటాము. శశి దివసధూసరో గలిత యౌవన కామిని సరో విగతవారిజం ముఖమనక్షరం స్వాకృతే ప్రభుర్ధనపరాయణః సతతదుర్గతః సజ్జనః నృపాంగణగతః ఖలః మనసి సప్తశల్యాని మే. కవి ఇందులో చెప్తున్నాడు, ఈ 7 పైన చెప్పబడిన 7 కూడా మే మనసి సప్తశల్యాని, ఇవి నా మనస్సుకి 7 చాలా బాధ కలిగించేటటువంటి విషయాలు అని చెప్తున్నాడు. సప్త అంటే 7, శల్యాని, శల్యం అంటే బాధ కలిగించడం, బాధించేవి, మనస్సుకి బాధ కలిగించేవిట. అవి ఏమిటి అని అంటే శశి దివసధూసరః, శశి అంటే చంద్రుడు, పగటిపూట, దివస ధూసరః పగలు సూర్యకాంతి వల్ల చంద్రుడు కాంతి విహీనమవుతాడు కదా, కళ తప్పుతుంది కనుక చంద్రుడు కాంతి కోల్పోతాడు. పగటి వెలుగులో కాంతి కోల్పోయినటువంటి చంద్రుడు. గలిత యౌవన కామిని, వార్ధక్యం వచ్చేసి యవ్వనం అంతా గతించిపోయినటువంటి, వార్ధక్యం వల్ల అందం కాస్త తగ్గిపోయినటువంటి గలిత యవ్వనం అంతా పోయినటువంటి స్త్రీ. సరహ విగత వారిజం, పద్మాలు తామరపూలు లేనటువంటి కొలను. విగత వారిజం, వారి అంటే నీరు, జ అంటే పుట్టడం, నీళ్లలో పుట్టేవి పద్మాలు, కమలాలు అన్నమాట. అందమైన పద్మాలతో సరోవరం ప్రకాశిస్తుంది కానీ ఏ పద్మాలు తామరపూలు లేనటువంటి కొలను. ముఖం అనక్షరం స్వ ఆకృతే, సు ఆకృతే. సు ఆకృతి అంటే అందమైన ఆకారం. ఒక అందమైన యువకుడున్నాడు కానీ అతనికి నోరు తెరిస్తే ఒక్క అక్షరం కూడా లేదనమాట. అంటే ముఖం అనక్షరం స్వాకృతే, అందమైన విద్య లేనటువంటి ఒక యువకుడు, జ్ఞానహీనుడైనటువంటి అందగాడు. ప్రభుః ధనపరాయణః, డబ్బు మీద విపరీతమైన దురాశ ఉన్నటువంటి రాజు, అధికారి, దురాశాపరుడు అన్నమాట. సతత దుర్గతః సజ్జనః, ఎప్పుడు కూడా లేమి చేత, దుస్థితి చేత బాధపడుతూ ఉండే సత్పురుషుడు. నృపాంగణగతః ఖలః, రాజుగారి దగ్గర చేరి ఎప్పుడు కూడా రాజుని మంచి పనులు చేయనీయకుండా, మంచివారిని ప్రోత్సహించనీయకుండా అడ్డుపడుతూ ఉండే ఖలుడు, దుర్మార్గుడు వాడు. వీళ్ళందరూ ఈ 7 కూడా మనస్సుని బాధించేటటువంటి సప్తశల్యాలు, బాధ కలిగించే విషయాలు. దిన మలినాంగుడైన హిమదీప్తియు ప్రాయము తప్పు నాతి వనరుహ శూన్యము కొలను వర్ణిత రూపు నిరక్షరాస్యమున్ ధనపరుడైన రాజు సతతంబును లేమిని గుందు సాధువున్ జనపతి చెంత దుర్జనుడు శల్యములేడివి నా మనంబునన్. న కశ్చిత్ చండకోపానాం ఆత్మీయో నామ భూభుజాం హోతారమపి జుహ్వానం స్పృష్టో దహతి పావకః. చండకోపానాం భూభుజాం, విపరీతమైన కోపం ఉన్నటువంటి రాజులకి. భూభుజుడు అంటే రాజు, భూమికి భర్త. రాజులు కోపంగా కనుక ఉన్నట్లయితే, ఎలాంటి కోపం అది కూడా చండకోపానం, విపరీతమైన కోపం, క్షణికోద్రేకాలు, ఆవేశాలు. తను పైగా రాజు కనుక ఒక్క క్షణంలో ఇలా కోపం వచ్చిందా అంటే మరణశిక్షలు వేసేయడం, కొంచెం ఆనందం కలిగితే పెద్ద పెద్ద జాగీర్లు రాసిచ్చేయడం అన్నమాట. అలాంటి చండకోపం కలిగినటువంటి రాజులకి ఆత్మీయోనామ న కశ్చిత్, తనవారు అనేవారు ఎవ్వరూ కూడా ఉండరు. ఎవ్వరూ ఆ రాజు దగ్గరికి రావడానికి అందరూ భయపడుతూనే ఉంటారు, ఎవరూ కూడా ఇష్టపడరు. ఎందుకంటే అతని కోపానికి, అధికారం ఉన్నటువంటి కోపంతో ఉన్నటువంటి అధికారి.
ఈ రెండు ఉన్నప్పుడు చాలా ప్రమాదకారి. ఏ విధంగా అయితే హోతారమపి జుహ్వానం స్పృష్ట పావక దహతి. అగ్నిలో ఇలా ఆహుతులని పురోడాశాలని వాటిని ఆహుతులు వేస్తాం కదా, వేస్తున్నప్పుడు పొరపాటున అగ్నిహోత్రునికి కనుక చేయి తగిలితే, అయ్యో నేను తినడానికే నాలోనే నెయ్యి వేస్తున్నాడు, నాకే పురోడాశాలు యవలు లాజలు అన్నీ వేస్తున్నాడు అని ఏమీ జాలి పడడు అగ్నిహోత్రుడు. చక్కగా చేతిని కాలుస్తాడు, చేయి కాలిపోతుంది అగ్నికి తగిలిందా అంటే. హోతారం అపి, హోత అంటే అగ్నిలో వ్రేల్చేవాడు, వస్తు సామగ్రిని అందులో వేసేటటువంటి యజ్ఞం చేసేవాడు. జుహ్వానం అతన్ని కూడా స్పృష్ట ముట్టుకున్నట్లయితే పావక దహతి అంటే పొరపాటునైనా అగ్నికి కనుక చెయ్యి తగిలితే మంటకి చెయ్యి కాలుతుంది కదా. అలాగే చెండ కోపం కలిగినటువంటి వాడికి ఆత్మీయులు అనేవారు ఎవరు కూడా ఉండరు. ఎవరి మీద కోపం వచ్చినా వాళ్ళకి శిక్ష, కఠినమైనటువంటి శిక్షను విధిస్తూ ఉంటాడు కోపంగా ఉన్న రాజు. మనుజులలో నెవ్వడు తగ తనవాడనువాడు దుష్ట ధరణీసునకున్ తనకై వ్రేలిమి వ్రేల్చెడు జనుని తనువు కాల్చు వాయుసఖుడు అదయుండై. అగ్నిహోత్రుడు తన తృప్తి కోసం నెయ్యి మొదలైనవి హోమము చేయువాడిని కూడా మొహమాటం లేకుండా కాలుస్తాడు పొరపాటున ముట్టుకోవడం జరిగితే. అదేవిధంగా అతి కోపిష్ఠులైన రాజులు మొదలైనటువంటి పాలకులు స్థిరంగా ప్రేమించదగిన వాడు ఏనాడు ఉండడు వారికి. వారు ఎంతటి మంచి చేసిన వారినైనా కొద్ది తప్పు గనక జరిగితే విపరీతంగా శిక్షిస్తారు కనుక. మౌనాన్మూకః ప్రవచన పటుశ్చాటులో జల్పకోవా ధృష్టః పార్శ్వే భవతి చ వసన్ దూరతోప్యప్రగల్భః క్షాంత్యాభిరుర్యది న సహతే ప్రాయశో నాభిజాతః సేవాధర్మః పరమగహనో యోగినామప్యగమ్యః. ఎలాంటి వారికి కూడా సేవాధర్మము అనేది యోగినామపి యోగులకి కూడా అగమ్య, సరిగ్గా అర్థం కాదు, తెలియదుట. ఎందుకంటే పరమ గహన, అది చాలా గహనమైంది, గంభీరమైంది. ఎలా చేసినా కూడా సేవాధర్మంలో యజమానులు సేవకులని తప్పు పడుతూనే ఉంటారన్నమాట. దానిని కవి ఇలా చెప్తున్నారు. మౌనాన్ మూకః, మౌనంగా కనుక ఉంటే వాడు మూగవాడు అంటారట. ప్రవచన పటుహు, ఒకవేళ చక్కగా మాట్లాడుతూ కనుక ఉంటే, చాటులః వా జల్పకః, వదరుబోతూ ఎప్పుడూ వాగుడుకాయి మాట్లాడుతూనే ఉంటాడు అంటారట. ధృష్టః పార్శ్వే భవతి, దగ్గరగా కనుక వచ్చి వినయంగా ఉంటే వాడు సిగ్గులేనివాడు, వచ్చి అలా దగ్గరే ఉంటాడు మాట్లాడుకుంటుంటే అంటారనమాట. చ అంటే మరియు, వసన్ దూరతః అపి అప్రగల్భః, దూరతః వసన్, దూరంగా వెళ్ళి గనక నుంచుంటే అప్రగల్భః, వాడికి ఏమీ చేత కాదు, ఏ పని చేయడం రాదు, అందుకే వెళ్ళాలా దూరంగా నుంచున్నాడు, ఏం పని చెప్తామో అని అంటారట. క్షాంత్యా, ఒకవేళ సహనం ఓపిక కనుక కలిగి ఉంటే, క్షమాగుణం కలిగి ఉంటే, భీరుహు, వాడు పిరికివాడు, అందుకే క్షమిస్తున్నట్టు సహిస్తున్నట్టు నటిస్తున్నాడు, వాడు పిరికివాడు, ఏం చెయ్యలేడు, అసమర్థుడు అంటారు. న సహతే ప్రాయశః న అభిజాతః, న సహతే, ఒకవేళ ఎవరైనా ఏదన్నా అంటే సహించకుండా ఈ క్షమాగుణం లేకుండా అతను కనుక ఎదురు తిరిగితే, బహుశా అతన్నిట ప్రాయశః అంటే బహుశా నా అభిజాతః, బహుశా అతను మంచి కులంలో పుట్టి ఉండలేదు, అతడి పుట్టుకే సరైంది కాదు, అందుకే అలా ఉంటున్నాడు, మాటిమాటికి అందరి మీద కోపంగా విరుచుకుపడుతూ ఉంటాడు, సహనం లేదు, మంచి గుణాలే లేవు అని అంటారట. సేవాధర్మ పరమగహన, కనుక సేవాధర్మం అనేది చాలా గంభీరమైనది, కఠినమైనది, యోగులకి కూడా అర్థం కానటువంటిది అన్నమాట. మౌనము చేత మూగయు సమంచిత వక్త ప్రలాపి చెంగటం పూని వసింప దిట్ట తమ ముందట దవ్వుగా నుండెనేని శాలీనుడు తాల్మి భీరువు అవలిప్తుడు తాలిమిలేని బంటు భూజానుల సేవ దుష్కరమసాధ్యము యోగులకైన నిర్ధరన్. రాజుల దగ్గర సేవ చేసినటువంటి సేవకుడైనటువంటి వాడికి అతను కనుక ఏమీ పలకకుండా ఉంటే మూగవాడంటారు. చక్కగా మాట్లాడు అనినేమో వదరబోతు అంటారు. సమీపంలో ఉన్న ఉంటే భయభక్తులు లేనివాడు అంటారు.
దూరంగా ఉంటే చేతకానివాడు అంటారు. ఓర్పు కలవాడైతే పిరికివాడు అంటారు. ఓర్పు లేకపోతే సద్వంశ సంజాతుడు కాదు అంటారు. ప్రభువులు ఇలా తలుస్తూ ఉంటారు కనుక ఇటువంటి సేవా ధర్మమునందు ప్రవర్తించుట యోగులకు కూడా అసాధ్యమైనది. ఉద్భాసితాఖిల ఖలస్య విశృంఖలస్య ప్రాగ్జాత విస్మృత నిజాథమ కర్మవృత్తే దైవాదవాప్త విభవస్య గుణద్విషోస్య నీచస్య గోచరగతై సుఖమాస్యతే కైః. ప్రాగ్జాత విస్మృత నిజాథమ అనొచ్చు, ప్రాగ్జాత విస్తృత నిజాథమ కర్మవృత్తే అని కూడా పాఠాంతరం ఉంది. అంటే నీచస్య గోచరగతై కైః సుఖమాస్యతే. ఒక నీచుడైనటువంటి వాడు కనుక రాజు అయినా అధికారి అయినా వాడి దృష్టిలో కనుక పడితే ఎవరైనా అసలు సుఖాన్ని ఇంకా పొందగలుగుతారా అంటే పొందే అవకాశమే లేదు అని అర్థం. ఎలాంటి నీచుడి దృష్టిలో పడితేట ఆ నీచుడు ఎలాంటి వాడో ముందు 3 పాదాల్లోనూ కవి వర్ణిస్తున్నాడు. ఉద్భాసిత అఖిల ఖలస్య. అఖిల అంటే అందరూ చాలామంది ఖలులు దుర్మార్గులు వాళ్ళని ఉద్భాసిత ప్రకాశింపజేస్తున్నట్ట. అంటే ఒక పెద్ద దుర్మార్గుల సముదాయం ఉంటే దానికి వీడు లీడర్ అన్నమాట, నాయకుడు. వాళ్ళందరినీ కూడా దుర్మార్గులోని దుర్మార్గాన్ని ప్రకాశింపజేస్తున్నాడట. వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, స్వేచ్ఛనిస్తున్నాడు అన్నమాట వారి దుర్మార్గ ప్రవృత్తికి. ఇంకా విశృంఖలస్య. తను ఎలా ఉంటాడు? చాలా విశృంఖల ప్రవృత్తి. ఎలా పడితే అలా, ఎలా కావాలంటే అలా స్వేచ్ఛా ప్రవృత్తితో ఉంటాడట. ఒక నియమం కానీ అడ్డు ఆపు భయం భక్తి ఏది లేదన్నమాట. తాను పరమ దుర్మార్గుడు, దుర్మార్గుల సంఘానికి నాయకుడు, దుర్మార్గులని ఇంకా ప్రోత్సహిస్తాడు. ఇంకా ఇతను ఎలాంటి వాడట? ప్రాక్ అంటే ముందర, ప్రాక్ జాత విస్మృత నిజ అధమ కర్మవృత్తే. అతను చేసినటువంటి పనులన్నీ కూడా అధమ వృత్తే, అన్నీ దుర్మార్గ పనులే. అవన్నీ కూడా మర్చిపోయాట. అంటే ఇంతకుముందు అన్నీ చెడ్డ పనులే చేసి అవేమీ చెయ్యని వాడిలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థము. ప్రాగ్జాత విస్తృత నిజ అధమ కర్మవృత్తే. తన యొక్క అధమమైన కర్మలు, ముందు చేసిన కర్మలని ఇంతకుముందు ఈ అధికారం రావడానికి ముందు లేదా కొన్నేళ్ల క్రితం ఇంకా ఈ దుర్మార్గపు బుద్ధి ఎక్కువ అవ్వకముందు ఏ చెడు ప్రవృత్తితో ఉన్నాడో అది ఇంకా విస్తృతం అయిందిట. ఇప్పుడు ఇంకా పెద్దవాడైన తర్వాత ఆ దుర్మార్గపు దుష్ట ప్రవృత్తి విస్తృతమైంది, లేదా అధికారం వచ్చాక అది ఇంకా విస్తృతమైంది. అలాంటి దుర్మార్గుడుట ఇతడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? దైవాదవాప్త విభవస్య. అదృష్టం కొద్దీ, పూర్వజన్మ కర్మల ఫలితం వల్ల అదృష్టం కొద్దీ ఇతను ఇప్పుడు వైభవాన్ని పొందాడు. అధికారం వచ్చింది, ధనం వచ్చింది, ఐశ్వర్యం ఉంది. కానీ వాడి ప్రవృత్తి మటుకు దుర్మార్గమే. ఇంకా ఇతడి స్వభావం ఎలాంటిది? గుణద్విష అస్య. అస్య అంటే ఇతడు ఎలాంటి వాడు? గుణద్విషుడు. గుణాన్ని ద్వేషిస్తాడు, గుణవంతులని ద్వేషిస్తాడు. అలాంటి వాడి యొక్క దృష్టి కనుక పడితే, అలా ఎవరినైనా కనుక అతను చూడడం జరిగితే సుఖంగా ఉండగలుగుతారా వాళ్ళు? కనుక ఇలాంటి దుర్మార్గుల దృష్టిలో పడకుండా ఉండగలగడమే మేలు. కలులగు వారినెల్ల నధికార సమర్థుల చేసి తా నిరర్గళ గతి అయి నికృష్ట నిజ కర్మము విస్మృతి పాలనర్చి నిశ్చల గుణ వైరి అయి విధివశంబున సంపదగాంచి త్రుళ్ళుచున్ మెలగు నృపాలు దేశమున మేలు లభించునే ఎట్టివారికిన్. చెడువారికే సహాయం చేస్తూ వాళ్ళని చేరదీసి స్వేచ్ఛా ప్రవర్తన కలిగిన వాడయి తాను ఇంతకుముందు అనుభవించిన హీన స్థితిని దైవయోగం చేత లభించిన సంపద చేత పొగరెక్కి మరిచి గుణవంతులను ద్వేషించేటటువంటి నీచుని కంటబడిన వారు ఎవరూ కూడా సుఖపడరు. అట్టివానికి గోచరించకుండా గడపడమే క్షేమము. ఆరంభ గుర్వీ క్షైణీక్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపైతి పశ్చాత్ దినస్య పూర్వార్థ పరార్థ భిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం. ఆరంభ గుర్వీ ఏదిట? ఛాయా ఇవ మైత్రీ ఖల సజ్జనానం. ఖల సజ్జనానం మైత్రీ. దుర్మార్గుల యొక్క స్నేహము, సత్పురుషుల సజ్జనుల యొక్క స్నేహము ఎలా ఉంటుంది అన్నది ఇందులో కవి వర్ణించాడనమాట. ఎలా ఉంటుందిట? ఆరంభ గుర్వీ. ఆరంభంలో అంటే స్నేహం ప్రారంభంలో
అంటే ఇద్దరు స్నేహితులు అవగానే ప్రారంభంలో గుర్వి చాలా పెద్దగా గొప్పగా ఉంటుందిట. క్రమేణ క్షయిణి, క్రమక్రమంగా ఆ స్నేహము క్షీణించిపోతుందిట. ఎవరి మైత్రి ఇది? కలుల యొక్క మైత్రి అన్నమాట. దుర్మార్గులైనటువంటి వారి యొక్క స్నేహము ఆరంభంలో ఏమో డాంబికంగా పెద్దగా గొప్పగా పొడుగ్గా స్టార్ట్ అవుతుందన్నమాట. క్రమక్రమంగా చిన్నదిగా అయిపోతుందిట. దేనిలాగాట? దినస్య పూర్వార్థ, పగటి యొక్క మొదటి భాగం అన్నమాట. పూర్వ భాగం అనంటే పొద్దున్న 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో ఛాయ ఇవ, మన నీడ ఎలా పడుతుంది? మనం గనక నుంచుంటే ఉదయం మనకి 4 రెట్లు పొడుగ్గా కనిపిస్తూ ఉంటుంది మన నీడ. మెల్లిమెల్లిగా అది తగ్గిపోయి మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి మన కాళ్ళ కిందికి వచ్చేస్తుంది మన నీడ. కనుక పొద్దున పూట నీడలాగా దుర్మార్గుల యొక్క స్నేహము, చెడ్డవాళ్ల యొక్క స్నేహము ప్రారంభంలో పొడుగ్గా పెద్దదిగా ఉండి స్లోగా నెమ్మదిగా తగ్గిపోయి కురుచనైపోతుందన్నమాట, దినము యొక్క పూర్వభాగంలాగా. అదే సజ్జనానాం మైత్రి, సత్పురుషుల సాంగత్యం, సత్పురుషుల యొక్క స్నేహము, సత్పురుషుల మైత్రి ఎలా ఉంటుందిట? లఘ్వీపుర, ప్రారంభంలో కొద్దిగా ఉంటుంది. అలా ప్రారంభమవుతుంది చిన్నదిగా అన్నమాట స్నేహం. ఎందుకంటే ఎదటివారి మనస్తత్వము, ఆలోచనలు, ఆచార వ్యవహారాలు, పద్ధతులు, జ్ఞానము అన్నీ తెలుసుకోవాలి కదా. కనుక వారి యొక్క స్నేహము కొద్దిగా అలా ప్రారంభమయ్యి పశ్చాత్ వృత్తిం ఉపయేతి. పశ్చాత్ అంటే తర్వాత, పోను చాలా దృఢంగా బలంగా స్నేహం వృద్ధి చెందుతుంది. ఏ విధంగా అంటే పరార్థ ఛాయ ఇవ, మధ్యాహ్నపు యొక్క 2వ భాగపు నీడలాగా. మధ్యాహ్నం నీడ ఎలా ఉంటుంది? మధ్యాహ్నం 12ంటికి మన కాళ్ళ కిందే ఉన్న నీడ కొద్దిగా బయటకు వచ్చి పొడుగ్గా సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యాస్తమయ సమయం అప్పుడు మళ్ళీ సూర్యోదయానికి ఉన్నట్టుగా పొడుగ్గా వస్తుందన్నమాట. కనుక దుర్మార్గుల స్నేహమేమో ఆడంబరంగా ప్రారంభమయ్యి కురుచనైపోతుంది. సజ్జనుల మైత్రి ఒకసారి స్నేహం కలిగిందా అంటే ఇంకా ప్రాణం పోయినా స్నేహం విడరన్నమాట. సజ్జనుల మైత్రి అది ప్రారంభంలో కొద్దిగా ఉండి నెమ్మదిగా పెరుగుతూ చాలా పెద్దదిగా వృద్ధి చెందుతుంది. అలా ఆరంభ గుర్వి క్షయిణీ క్రమేణ లఘ్వీపుర వృద్ధిం పశ్చాత్ వృద్ధిం ఉపైతి. దేనిలాగా అంటే దినస్య, పగలు యొక్క పూర్వార్థ పరార్థ భిన్న, మొదటి సగంలాగా తర్వాతి సగంలాగా, భిన్న అంటే వేరువేరుగా భిన్నంగా ఉంటుంది అన్నమాట. మొదల జూచిన కడు గొప్ప పిదప కురుచ, ఆది కొంచెము తర్వాత నధిక మగుచు దనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. దుర్మార్గుల స్నేహం ప్రాతకాలపు నీడవలే మొదట పొడవుగా ఉండి క్రమక్రమంగా క్షీణించిపోతుంది. సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలే మొదట చిన్నదయ్యి క్రమక్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. కనుక ఈ రెండింటిలో ఘనమైనది దాన్ని మనం గ్రహించాలి. అంటే సజ్జనులతోటి సాంగత్యమే మనకి శ్రేయోదాయకము. సజ్జన మైత్రి చేయాలి. మృగమీన సజ్జనానాం తృణజల సంతోష విహిత వృత్తీనాం లుబ్ధక ధీవర పిశున నిష్కారణ వైరిణో జగతి. ఈ జగత్తులోట, ప్రపంచంలో ఏ కారణము లేకుండా శత్రుత్వము కలిగినటువంటి వాటిని గురించి చెప్తున్నాడు కవి ఇందులో. మృగము అంటే జింకలు, మృగములు, మీనము అంటే చేపలు, సజ్జనానాం సజ్జనులు, సత్పురుషులు. ఈ ముగ్గురికి కూడాట ముగ్గురు శత్రువులు ఉన్నారట. ఈ ముగ్గురు ఎలాంటివి అనంటే మృగము తృణ జల సంతోష విహిత వృత్తీనాం. ఈ ముగ్గురు ఎలా ఉంటారు? పాపం మృగములేమో జింకలు గడ్డి తిని బ్రతుకుతాయి, ఎవరికి ఏ అపకారం చెయ్యవు. తృణం అంటే గడ్డి. మీనము జల, నీటిలో ఉంటుంది, ఎవరికి ఏ హాని చెయ్యదు, నీటిలోనే ఉంటుంది. ఇంకా సజ్జనానం సత్పురుషులు, సంతోషమే వారి జీవన
పద్ధతిగా కలిగి సంతోషంతో ఉంటారు. ఎవ్వరికి ఎలాంటి అపకారము చెయ్యరు, ఏ చెడు చెయ్యరు. అలాంటి సత్పురుషులకి చాడీలు చెప్పేటటువంటి వాళ్ళు పిశున అంటే చాడీకోరులు అన్నమాట. చాడీలు చెప్పేవాళ్ళు శత్రువులు. నిష్కారణంగా ఏ కారణం లేకుండానే. లుబ్ధక అంటే వేటగాళ్ళు. జింకలని, గడ్డి తిని బ్రతికే జింకలని ఏ కారణం శత్రుత్వం లేకుండానే వేటగాళ్ళు సంహరిస్తారు. మీన అంటే నీళ్ళల్లో ఉండేటటువంటి చేపలని, ధీవర అంటే జాలరి వాళ్ళు దానికి శత్రువులు, వాటిని పట్టుకుని సంహరిస్తారు. ఇంకా సజ్జనానం సంతోషమే వృత్తిగా కలిగినటువంటి సత్పురుషులని పిశున చాడీలు చెప్పేటటువంటి వాళ్ళు వైరిణ శత్రువులు. ఈ జగత్తులో అలా గడ్డి తిని నీటిలో ఉండి సంతోషమే జీవిత పద్ధతి అయి ఉండి ఉన్నటువంటి మృగములకు, మీనములకు, సజ్జనులకు, లుబ్ధము అంటే వేటగాళ్ళు, జాలరి వాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు ఏ కారణం లేకుండానే ఈ జగత్తులో శత్రువులు. కసవుచే నీటిచే మోద కలన చేత బ్రతుకు మృగ మీన సజ్జన ప్రకరమునకు శబర కైవర్త సూచక జనులు జగతి కారణము లేని పగవారు కారే తలప. ఇతరులకు బాధ కలగనీయకుండా గడ్డి పరకలచే జీవించే జింకలు మొదలగు మృగములకు వేటగాడు, బోయవాళ్ళు, నీటిలో బ్రతికే చేపలకు జాలరివాళ్ళు, దొరికిన దానితో జీవయాత్ర చేస్తూ ఆనందంగా ఉండే సజ్జనులకు కొండాలు, చాడీలు చెప్పేవారు అకారణంగా విరోధులై లోకంలో కనబడుతూ ఉంటారు. వాంఛా సజ్జన సంగమే పరగుణే ప్రీతి గురవు నమ్రత విద్యాయాం వ్యసనం స్వయోషితిరతిర్లోకాపవాదాద్ భయం భక్తి శూలిని శక్తిరాత్మదమనే సంసర్గముక్తి ఖలే ఏతే యేషు వసంతి నిర్మలగుణాః తేభ్యో నరేభ్యో నమః. ఏతే నిర్మలగుణాః యేషు వసంతి. ఏతే నిర్మలగుణాః. ఏతే అంటే ఈ అంటే పై 3 పాదాల్లో చెప్పబడినటువంటి ఈ నిర్మల గుణాః నిర్మలమైనటువంటి మలినరహితమైన సద్గుణాలు ఇవి యేషు వసంతి ఇవన్నీ ఎవరిలో అయితే ఉంటాయో తేభ్యః నరేభ్యః నమః అటువంటి మనుషులకి నేను నమస్కరించుచున్నాను అని కవి చెప్తున్నాడు. ఆ గుణాలు ఏమిటిట? వాంఛా సజ్జన సంగమే, సత్సాంగత్యంలో సజ్జనుల సంగమంలో సజ్జనులతో కూడి ఉండడం యందు వాంఛ కోరిక కలిగి ఉండడం. పరగుణే ప్రీతి ఇతరులలోని మంచి గుణాల యందు ప్రీతి ప్రేమభావం కలిగి ఉండడం. గురౌ నమ్రత గురువుల యందు వినయం కలిగి ఉండడం. విద్యాయాం వ్యసనం విద్యయందు వ్యసనము. వ్యసనము అంటే వదిలిపెట్టలేనటువంటి స్వభావం. మంచి త్వరగా రాదు, చెడు తొందరగా వస్తుంది కనుక దుర్వ్యసనాలు వ్యసనము అని అంటాము, చెడ్డ గుణాలని. ఇక్కడ విద్యయందు వ్యసనం కలిగి ఉండాలిట. వదిలిపెట్టలేకుండా విద్యని సంపాదిస్తూ జ్ఞానార్జన చేయాలి, విద్యా సముపార్జన చెయ్యాలి అనే కాంక్ష ఉండడం. స్వయోషితి రతి భార్యయందే ప్రేమ కలిగి ఉండడం. లోకాపవాదాత్ భయం ఇంకా లోకాపవాదానికి భయపడటం. లోకాపవాదానికి భయపడేవాళ్ళు ఏ తప్పు పనులు చేయరు, ఏ చెడు పనులు చేయరు. ఏమీ చేయకుండానే ఏ అపవాదం వస్తుందో అనుకునే వాళ్ళు ఇంకా నిజంగా ఏమైనా చేస్తారా? కనుక తప్పు పనులు చెయ్యరు వారెప్పుడు కూడా. భక్తి శూలిని శూలము త్రిశూలధారి అయినటువంటి ఈశ్వరుడి యందు భక్తి కలిగి ఉండడం. శక్తి ఆత్మదమనే తనని తాను నిగ్రహించుకోగలిగిన శక్తి కలిగి ఉండడం. ఇంద్రియ నిగ్రహం కలవాడై ఉండడం, లేకపోయినా తనని తాను నిగ్రహించుకోవడం. అవసరమైన సమయాలలో ఎలా నిగ్రహించుకోవాలో అది తెలిసి ఉండడం. సంసర్గముక్తి ఖలే కలులు అంటే దుర్మార్గులు, వికెట్ పీపుల్ అన్నమాట. దుర్మార్గుల యొక్క స్నేహాన్ని సంసర్గాన్ని వదిలిపెట్టేయడం, అసలు ఎప్పుడూ కూడా దుర్మార్గుల జోలికి వెళ్లకుండా ఉండడం అనే ఈ నిర్మలమైన గుణములు ఎవరిలో ఉంటాయో అటువంటి వారిని నేను గౌరవిస్తాను, అటువంటి వారికి నేను నమస్కరిస్తున్నాను. సుకృతి శ్రేష్ఠుల గోష్ఠియం
పరగుణ స్తోమంబునం ప్రీతి దేశిక సంసేవయు విద్యయందు రుచి స్వస్త్రీ కేళి లోకాపవాద కథాభీతియు శంభు భక్తి దమనోద్యశక్తియున్ సాధు దూషక సాంగత్య విముక్తియుం కల మనీషావంతులం కొల్చెదన్. సజ్జనులతో స్నేహం చేయాలి అనే ఆసక్తి కలిగినటువంటి, పరుల గుణములను పొగుడుటయందు ఇష్టాన్ని, గురువుల సేవ చేయటము, విద్యలయందు ఆసక్తి, తన భార్యతోనే ఆనందించే మంచి స్వభావము, లోకాపవాదమునకు భయపడటము, ఈశ్వరుడి యందు భక్తి, తనకి కనుక అవమానం కలిగితే సామర్థ్యం చూపించుకోగలిగిన శక్తి, చెడు సహవాసాలను వదిలివేసేయటము అనే ఇలాంటి నిర్మల గుణములు కలవారికి నేను నమస్కరించుచున్నాను. విపది ధైర్యమథాభ్యుదయే క్షమా సదసి వాక్పటుత యుధి విక్రమః యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనాం. ఇదం ప్రకృతి సిద్ధం హి మహాత్మనాం. మహాత్మనాం అంటే మహాత్ములకు, ఇదం అంటే ఇవి. ఏవి అంటే పైన 3 వాక్యాల్లో చెప్పబడినటువంటి గుణాలు ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధం హి, అతి సహజ సిద్ధములు కదా. ప్రకృతి సిద్ధం అంటే అలా సహజంగా వారికి వచ్చినటువంటి సత్పురుషులకి, మహాత్ములకి ఉండే సహజమైన గుణాలు, అతి సహజంగా వారిలో పుట్టుకతోనే ఉండేటటువంటి లక్షణాలు. అవి ఏమిటిట? విపది ధైర్యం. విపది అంటే ఆపదలు కలిగినప్పుడు ధైర్యంగా ఉండడం. ఎవరికైనా కొంచెం కష్టం కలిగితే భయపడిపోతారు, బెంబేలు పడిపోతారు, అరిచి గగ్గోలు పెట్టేస్తారు, దెబ్బలాడేసుకుంటారు ఇంట్లో వాళ్ళు ఇటు అటు. అంతేగాని ధైర్యంగా ఉండాలి అనే ఆలోచన రాదు ఆ తొందరపాటుతనంలో. ఏదైనా ఒక్క చిన్న కష్టం కలగగానే కలత పడతారనమాట. కానీ మహాత్ములు ఎంత పెద్ద ఆపదలు మిన్ను విరిగి మీద పడినా చెలించరు అంటారే, ఎంత పెద్ద ఆపదలు కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఆలోచన పనిచేస్తుంది. ఆ క్షణంలో భయపడిపోయిన వాళ్ళకి బుద్ధి మందగిస్తుంది, ఆలోచన పని చెయ్యదు. కనుక ఎలాంటి కష్టాలు వచ్చినా ముందు ధైర్యంగా ఉండాలి, ధైర్యం సడలకూడదు. అథ అంటే ఇంకా ఆ తరువాత అభ్యుదయే క్షమ, అభిఉదయే అభ్యుదయం. అభ్యుదయం అంటే క్షేమం, యోగం, పెద్ద ఐశ్వర్యం కలగడం కానీ, గొప్ప అధికారం కలగడం కానీ, శ్రేయస్సులు కలగడం, పైకి రావడం, వృద్ధిలోకి రావడం. అలా గొప్పవారు అయినప్పుడు క్షమాగుణం కలిగి ఉండడం, సహనం, ఓర్పు కలిగి ఉండడం. ఎంత ధనం వచ్చినా మహాత్ములకి వాళ్ళు గర్వించరు, అహంకరించరు. క్షమాగుణాన్ని, సహనాన్ని, ఓర్పుని, ఓర్మిని కలిగి ఉంటారు. ఇంకా సదసి వాక్పటుత, సభలో ప్రవేశించి మాట్లాడడానికి సభలో ప్రవేశిస్తే అద్భుతమైన వాగ్ఝరి అలా వారి నోటి నుండి ప్రవాహంలా వస్తుందన్నమాట. సమర్థవంతమైన భావాలని, చక్కని భావాలని మంచి భాషలో చక్కగా వ్యక్తీకరించగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు మహాత్ములు. కొంతమంది మామూలు వాళ్ళు ఎలా ఉంటారంటే అంతర్గుడగుడ అయితే బహిర్వక్తుం న శక్యతే, లోపల చాలా భావాలుంటాయి కానీ పైకి వ్యక్తపరచలేరు, చెప్పలేరు అన్నమాట, చెప్పలేకపోతారు పాపం. కానీ మహాత్ములు సభలో అడుగు పెట్టారా అంటే అద్భుతమైన భావాలని చక్కని భాషలో అందరికీ అర్థమయ్యేలా వెల్లువలా ప్రవహించే వాక్ సుధాఝరిని అలా అందరినీ కూడా అలరిస్తారనమాట. అంటే బాగా మాట్లాడతారు చక్కగా సభలో. యుధి విక్రమ, ఇంకా మహాత్ములు వాళ్ళు గనక యోధులైతే యుద్ధంలో పరాక్రమిస్తారు, వాళ్ళ వీర విక్రమాన్ని చూపిస్తారనమాట. వెనుకంజ వెయ్యరు. శత్రువులని సంహరించి దేశాన్ని రక్షించడమో లేదా తాము దేశం కోసం ఆహుతవడమో అంతే తప్ప వెన్నుదిరగడం అనేది ఉండదన్నమాట మహాత్ములకి, మహాత్ముడైన యోధుడికి. కనుక మహాత్ములు యుద్ధంలో విక్రమాన్ని చూపిస్తారు. యశస్సిచ అభిరతి, మహాత్ములందరికీ కూడా మంచి సత్కీర్తి సంపాదించాలి, మంచి కీర్తి గడించాలి అని ఉంటుంది. ఎప్పుడూ మంచి పేరు తెచ్చుకోవాలి, అంతేగాని చెడుగా ఇతరులు అనుకునేలాంటి జీవితం గడిపితే ఏం లాభం దానివల్ల? 10 మంది కూడా మెచ్చుకునేలాగా బ్రతకాలి. కనుక కీర్తి యందు అభిరతి, మంచి కోరిక, ఇష్టం కలిగి ఉంటారు. వ్యసనం శృతౌ, శృతులు అంటే వేదాలు, శృతి అంటే వినబడినవి, శృతులు అంటే జ్ఞానం, బోధ, జ్ఞానబోధ, నేర్చుకునే శాస్త్ర
విషయకమైనటువంటి జ్ఞానం కూడా శృతి. కనుక ఎప్పుడు నేర్చుకోవడం యందు ఆసక్తి కలిగి, వ్యసనం అంటే వదిలిపెట్టలేని స్వభావం, ఎంత పెద్దవాళ్ళైనా కూడా లైఫ్ లాంగ్ కూడా ప్రతి ఒక్క మనిషి జీవితాంతము విద్యార్థే. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. అవకాశం ఉన్నంత వరకు ఈ శరీరంలో ఆత్మ, జీవుడు, ప్రాణం అనేది ఉన్నంత వరకు కూడా. ఎందుకంటే ఆ తర్వాత ఇంక అవకాశమే ఉండదు. ఎంత తెలుసుకున్నా మానవ జీవితంలో సముద్రంలో ఒక బొట్టు కాదు కదా, ఆ బొట్టులోని ఒక నలకంత భాగపు జ్ఞానాన్ని కూడా మనిషి జీవితంలో సంపాదించలేడు. అంత స్వల్పమైనది మానవ జీవితము, అంత అనంతానంతమైనది జ్ఞానము. కనుక ఎప్పుడూ కూడా శృతి యందు జ్ఞానం సంపాదించడం యందు వ్యసనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మహాత్ములకు ప్రకృతి సిద్ధమైనటువంటి గుణాలు. దీనికి ఏనుగు లక్ష్మణ కవి గారి అనువాదము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్ చతురత్వము ఆది బాహాపటి శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్. ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్ అని కూడా అనొచ్చు. ఆపదలు కలిగినప్పుడు ధైర్యం వహించడం, సంపదలు ఎక్కువగా ఉన్నప్పుడు ఓర్పు వహించి ఉండడం, సహనంతో ఉండడం, రాజసభయందు వాక్పటుత్వం కలిగి ఉండడం, యుద్ధంనందు శౌర్యం చూపడం, కీర్తియందు ఆసక్తి కలిగి ఉండడం, విద్యలయందు నేర్చుకోవాలి అనే తెలుసుకోవాలనే జిజ్ఞాస చింత కలిగి ఉండడం. ఇవి మహాత్ములకు స్వభావ సిద్ధముగా ఉన్నటువంటి గుణములు. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. అజ్ఞః అంటే ఏమీ తెలియనటువంటి వాడు, మూర్ఖుడు. మూర్ఖుడికి సుఖం ఆరాధ్యః, చక్కగా అతడిని మనం బోధించవచ్చు, అతడికి అన్నీ చెప్పచ్చు. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః, విశేషం జానాతి ఇది విశేషజ్ఞ అన్నమాట. ఇంకా విశేషంగా బాగా చక్కగా అన్నీ తెలిసిన వాడికి మనం ఇంకా సుఖతరంగా, ఇంకా ఈజీగా, సులభంగా అతనికి చెప్పగలుగుతాము. కానీ జ్ఞానలవ దుర్విదగ్ధం నరం, ఒక్క గడ్డి పరకంత జ్ఞానము ఉండి, కొంచెం అంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం ఉండి దాంతో అహంకరించి గర్వపడే మనుషుని బ్రహ్మాపి న రంజయతి, బ్రహ్మదేవుడు కూడా రంజింపచేయలేడు. అజ్ఞః అంటే న జ్ఞః, ఏమీ తెలియనివాడనమాట, మూర్ఖుడు. మూర్ఖుడికి చెప్పచ్చు, బాగా తెలిసిన వాడికి చెప్పచ్చు. కానీ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం ఉన్నవాడికి, గడ్డి పరకంత జ్ఞానంతో చాలా తనకే తెలుసో పండితుడిని అనుకునే మూర్ఖుడికి బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు సుఖతరముగా తెలుపగ వచ్చున్ తెలిసిన వాణిం తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే. పూర్తిగా తెలియని వానికి సులభంగా చెప్పవచ్చు, చక్కగా తెలిసిన వానికి తెలియజెప్పడం తేలిక. కానీ స్వల్ప జ్ఞానము, మిడిమిడి జ్ఞానం కలిగి సర్వజ్ఞుణ్ణి అని గర్వపడేవాడికి మాత్రం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా ఏమీ చెప్పలేడు. ప్రసహ్య మణిముద్ధరేత్ మకరవక్త్రదంష్ట్రాంతరాత్ సముద్రమపి సంతరేత్ ప్రచలదూర్మిమాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్ నతు ప్రతినివిష్టమూర్ఖజన చిత్తమారాధయేత్. ప్రసహ్య మణిం ఉద్ధరేత్ మకరవక్త్ర దంష్ట్ర అంతరాత్ అంటే మొసలి కోరల మధ్యలో, నోటి మధ్యలో ఉన్న మణిని అయినా బలవంతంగా మనం అలా లాగి పెకలించవచ్చు. సముద్రమపి సంతరేత్ ప్రచలత్ ఊర్మిమాల ఆకులం, ప్రచలత్ బాగా కదులుతూ ఉన్నటువంటి ఊర్మిమాల అంటే అలల మాల అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి సముద్రపు అలలు వస్తూ ఉంటాయి కదా, అలలతో ఉన్నటువంటి ఆకులం అంటే కలత చెందిన, కంటిన్యూస్గా అలలు వస్తూ ఉన్న సముద్రాన్ని కూడా మనం చక్కగా దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు. కోపితం భుజంగం అపి చాలా కోపంగా ఉన్న పాముని శిరసి మన తల మీద పుష్పవత్ ఒక పువ్వునిలాగా పూలదండలాగా ధరించవచ్చు.
కానీ నా తు తు అంటే కానీ ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం నా ఆరాధయేత్. మూర్ఖుల యొక్క మనస్సుని మనం రంజింప చేయలేము. ఎలాంటి మూర్ఖుట్ట, మనం పర్వర్టెడ్ ఫూల్ అంటామే, అలాంటి మూర్ఖుడి మనస్సుని మటుకు మనము రంజింప చెయ్యలేము. మకర ముఖాంతరస్తమగు మానికమున్ పెకలింపవచ్చు, బాయక చలదూర్మికా నికరమైన మహోదతి దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక కటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్యమేరికిన్. అంటే మొసలి నోటిలో ఉన్న కోరల మధ్యలో ఉండే రత్నాన్ని మనము ప్రయత్నం చేత బయటికి తీసుకురావచ్చు. నిరంతరము పెద్ద పెద్ద అలలతో నిండి ఉన్న సముద్రాన్నైనా దాటవచ్చు. తీవ్రమైన కోపంతో బుసలు కొట్టే పాముని కూడా తల మీద పూలదండలాగా ధరింపవచ్చు. కానీ మూఢుని మనస్సును మటుకు స్నేహం చేత మనం సమాధానపరచలేము. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్, పిబేత్ చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః, కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్, నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. సికతాసు తైలం అపి యత్నతః పీడయన్ లభేత అంటే ఇసుకలో నుంచి గట్టిగా పిండితే ఇసుకని మనము ప్రయత్నపూర్వకంగా, యత్నత అంటే ప్రయత్నంతో, సికతాసు పీడయన్ ఇసుకని పిండటం వలన తైలమపి లభేత అందులోంచి మనం నూనెని తీసుకోవచ్చు, నూనెని పిండొచ్చు అన్నమాట. ఇంకా పిబేత్ చ మృగతృష్ణికాసు, మృగతృష్ణికలు అంటే ఎండమావులు, ఎండమావులలో పిపాసార్దిత, పిపాసయా ఆర్దిత చాలా దాహంగా ఉన్నటువంటి వాడు సలిలం పిబేత్ నీటిని తాగగలుగుతాట. బాగా దాహంగా ఉంటే మనం ప్రయత్నం చేస్తే ఎండమావులలో నుంచి నీళ్లనైనా తాగొచ్చు. కదాచిదపి పర్యటన్ అంటే ఇక్కడ అక్కడ బాగా వెతుకుతూ తిరుగుతూ శశవిషాణం కుందేలు యొక్క కొమ్ముని, కుందేలుకి చెవులుంటాయి కానీ కొమ్ములు ఉండవు కదా, కానీ ఆ లేనటువంటి కుందేలు కొమ్ములనైనా ఎక్కడో చోట మనం ఆసాదయేత్ పొందొచ్చుట. అసలే దొరకనివి లేనివి ఇవన్నీ కూడా. ఇసుకలోంచి ఎవ్వరూ నూనె తీయలేరు, మృగతృష్ణికల్లోంచి నీళ్లు తాగలేరు, కుందేలు కొమ్ముని అసలు ఎవ్వరూ కూడా అది ఉండవు కదా, కనుక పొందలేరు. అసాధ్యమైన వీటన్నిటినీ కూడా మనం సాధింపవచ్చుట. కానీ ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్, మూర్ఖుడి యొక్క మనస్సుని మటుకు మనం ఆరాధించలేము, అతడికి సంతృప్తిని కలిగించలేము, మార్చలేము. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. బాగా ప్రయత్నించి ఇసుక నుండి నూనెను తీయచ్చు, ఎండమావుల్లో సైతం కష్టంతోనైనా నీటిని త్రాగచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్ముని కూడా సాధింపవచ్చును. కానీ మూఢుడైన మనుష్యుడి యొక్క మనస్సును మాత్రం సమాధానపరచడం ఎవరికీ సాధ్యం కాదు. పద్మాకరం దినకరో వికచీకరోతి, చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం, నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి, సంతః స్వయం పరహితేషు కృతాభియోగాః. సంతః స్వయం పరహితేషు కృత అభియోగాః. సంతః అంటే సత్పురుషులు, సత్పురుషులుట స్వయం అంటే వారంతర వారే, పరహితేషు ఇతరులకి హితము కలగడయందు, ఇతరులకి మేలు చేయుటయందు కృత అభియోగాః. ఎప్పుడు ఉత్సాహపూర్వకమైన ప్రయత్నం కలిగి ఉంటారట. అంటే ఎవ్వరూ అడగక్కర్లా వాళ్ళని, వాళ్ళంతర వారే తమంత తామే ఇతరులకి హితవు కలిగించే, మేలు కలిగించే పనులు చేయడంలోనే ప్రయత్నం కలిగి ఉంటారు, ఆనందాన్ని పొందుతారు. ఎలాగా అనంటే చెప్తున్నాడు, పద్మాకరం దినకరః వికచీకరోతి. సూర్యుడుట దినకరః అంటే దినం కరోతి ఇది దినకరః. సూర్యుడు పద్మాకరం అంటే పద్మముల సమూహాలని, పద్మాలని వికచీకరోతి, పద్మాలేమి మమ్మల్ని వికసింపచెయ్యి అని సూర్యుడిని అడగవు. కానీ సూర్యుడు పద్మాల సమూహాలని చక్కగా వికసించేలాగా చేస్తున్నాడట.
అంటే ప్రకృతిలో సహజంగా జరిగేది. సూర్యోదయం అవ్వగానే పద్మాలన్నీ వికసిస్తాయి. చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం. చంద్ర అంటే ఇంకా చంద్రుడు కైరవ చక్రవాలం వికాసయతి, కలువల కలువలని వికసింపజేస్తాడట. నా అభ్యర్థితః జలధరః అపి జలం దదాతి. జలధరః అంటే జలం ధరతి, నీటిని ధరించేటటువంటిది అంటే మేఘం. మేఘాలు కూడాట నా అభ్యర్థితః ఎవ్వరూ అడగకుండానే అయాచితంగానే జలం దదాతి, నీటిని వర్షిస్తాయి. సకాలంలో వర్షాకాలం రాగానే మేఘాలు చక్కగా వర్షిస్తాయి. ఎందుకు అనంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ మేఘాలు కానీ సత్పురుషులు కానీ వీరందరూ కూడా సహజ సిద్ధంగా ఇతరులకి ఉపకరించే పనులు చేయడంలో స్వభావం కలిగి ఉంటారన్నమాట. ఇతరులకు ఉపకరించే పనులు చేయడం అనే స్వభావాన్ని సహజ సిద్ధంగా కలిగి ఉంటారు. జిమణి పద్మాకరము వికచముగా చేయు, కుముద హర్షంబు గావించు నమృత సూతి, అర్థితుడుగాక జలమిచ్చు నంబుధరుడు, సజ్జనులు గారే పరహితాచరణమతులు. ఎవరినూ ప్రార్థించకుండానే సూర్యుడు తామర కొలనును వికసింపజేస్తాడు. చంద్రుడు ఎవరి చేతను అడగబడకుండానే కలువలను వికసింపజేస్తున్నాడు. ఎవరి చేత యాచింపబడకుండానే మేఘుడు నీటిని వర్ష రూపంలో వర్షిస్తున్నాడు. సజ్జనులు ఎల్లప్పుడూ పరులకు హితమునర్చుటయందే ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థం పరిత్యజ్య సామాన్యాస్తు పరార్థముద్యమభృతః స్వార్థా విరోధేన తే మీ మానవరాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ తు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కేన జానీమహే. కవి ఇందులో మనుషుల్ని 3 రకాలుగా విభజించి చెప్తున్నాడనమాట. ఏతే సత్పురుషాః, ఇలాంటి వారు. ఏతే అంటే వీరు సత్పురుషులు. ఎవరు సత్పురుషులుట? స్వార్థం పరిత్యజ్య పరార్థ ఘటకాః. అంటే ఎవరైతే స్వార్థం పరిత్యజ్య, తమ స్వంత లాభాలను కూడా వదిలిపెట్టేసి, తమ స్వకార్యాలను కూడా వదిలేసి, అర్థ ఘటకాః ఇతరుల పనులని సాధించి పెడతారట. అంటే వాళ్ళ సొంత లాభాలను వదిలేసి ఇతరుల హితవు కోసం, మేలు కోసం పాటుపడతారనమాట. సొంత లాభం కూడా వదిలేస్తారు ఇతరులకి శుభాన్ని మంచిని చేయడం కోసం. వాళ్ళు సత్పురుషులుట, బెస్ట్ పీపుల్ అన్నమాట. ఇంకా రెండవ వాళ్ళుట సామాన్యాస్తు. ఇంకా సామాన్య, వీరు సామాన్యమైనటువంటి వారుట. ఎవరైతే స్వార్థ అవిరోధేన, వారి స్వంత కార్యాలకి ఏ విరోధము కలగకుండా, తమ పనులు చెడకుండా, తమ పనులకి విరోధం కలగకుండా, బాధ కలగకుండా, పరార్థం ఉద్యమభృతః ఇతరుల కార్యాలని సాధించి పెడతారట. అంటే వాళ్ళ స్వంత కార్యాలని వదిలిపెట్టుకోరు. వాళ్ళ స్వకార్యాలని చక్కగా చేసుకుంటూ ఇతరులకు కూడా మేలు చేస్తారనమాట. వీళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళుట, రెండవ కేటగిరీ వాళ్ళు. ఇంకా ఎవరైతేట తే అమి మానవ రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి. అంటే ఎవరైతే స్వార్థాయ, వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం, వారి స్వంత లాభాల కోసం, పరహితం నిఘ్నంతి ఇతరుల హితవుని చంపిపడేస్తారట. అంటే స్వార్థం కోసం ఇతరులని బాధ పెడతారు, ఇతరుల కార్యాలని చెడగొడతారు, ఇతరులకి కష్ట నష్టాలను కలిగిస్తారు. వాళ్ళుట తే అమి మానవ రాక్షసాః, వీళ్ళు మానవుల రూపంలో ఉన్న రాక్షసులు. ఎందుకంటే స్వార్థం కోసం ఇతరుల హితాన్ని కొట్టిపడేస్తారన్నమాట. నిఘ్నంతి అంటే సంహరిస్తారు లిటరల్గా. కనుక స్వార్థం కోసం ఇతరులని బాధించేవారు మానవ రాక్షసులు. ఇంకా కవి చెప్తున్నారు ఇక్కడ, ఏతు ఘ్నంతి నిరర్థకం పరహితం తేకే న జానీమహే. ఇంకా ఎవరైతే నిరర్థకం, ఏ కారణము లేకుండా, నిష్కారణంగా, ఏ స్వప్రయోజనము లేకుండానే పరహితం ఘ్నంతి ఇతరుల హితవుని అంటే
ఇతరులకి బాధ కలిగిస్తారో, ఇతరుల కలిగే మంచిని పోగొడతారో, సంహరిస్తారో, అంటే వాళ్ళకి ఏ లాభము లేదు, ఏ కారణము లేదు, ఏ పగాద్వేషం లేదు, ఏమీ లేకుండా కూడా వాళ్ళ స్వప్రయోజనం కూడా లేకుండానే ఇతరులకు కలిగే మంచిని మటుకు ఎవరు నాశనం చేస్తారో అలాంటి వాళ్ళకి అసలు ఏం పేరు పెట్టాలో, వారు ఎలాంటి వారు అన్నది నాకు తెలీదు అంటున్నాడు కవి. కే అలాంటి వారు ఎవరు, వారికి ఏం పేరు పెట్టాలి, ఎలా పిలవాలి అన్నది న జానీమహే, మాకు తెలియదు అని చెప్తున్నాడు. తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్, తమకై అన్యహితార్థఘాతుక జనుల్ దైత్యుల్, వృథా అన్యార్థభంగము గావించెడు వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్. అంటే తమ పనులను విడిచిపెట్టి ఇతరుల కార్యాలను చేయువారు సత్పురుషులు, తమ కార్యాలకు భంగం లేకుండా పరుల కార్యాలను చేసేటటువంటి వారు మధ్యములు, తమ పనుల కోసం ఇతరుల కార్యాలను చెడగొట్టేవారు రాక్షసులు, తమకు ఏమాత్రం ప్రయోజనం లేకున్నా పరులకి నష్టం చేసేటటువంటి వారులకు ఏ పేరు పెట్టవచ్చునో నాకు అస్సలు తెలియటలేదు అని కవి చెప్పాడు. శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన దానేన పాణిర్నతు కంకణేన విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారైః నతు చందనేన, పరోపకారైర్నతు చందనేన. శ్రోత్రం శృతేన ఏవ, శ్రోత్రం అంటే చెవులు, చెవులుట కుండలేన నా, అందమైన కుండలాలు పెట్టుకోవడం వల్ల చెవులు శోభిల్లవు. మరి చెవులకి అలంకారం ఏది, దేనివల్ల శోభిస్తాయి? విభాతి అంటే ప్రకాశిస్తుంది అన్నమాట. దేనివల్ల అంటే శృతేన ఏవ, శృతి శాస్త్రజ్ఞానం, శాస్త్రం చదవడం వల్ల, వినడం వలన, శాస్త్ర చర్చలు వినడం వలన, చక్కని ధర్మ సంబంధమైన దైవ సంబంధమైన విషయాలు వినడం వలన చెవులు అందాన్ని పొందుతాయి, ప్రకాశిస్తాయి. దానేన పాణిహి నతు కంకణేన, ఇంకా పాణిహి అంటే చెయ్యి, చెయ్యి ఎలా ప్రకాశిస్తుందిట? దానేన, దానం ఇవ్వడం వలన ప్రకాశిస్తుంది, అందాన్ని పొందుతుంది, అంతే తప్ప నతు కంకణేన, అందమైన గాజులు కంకణాలు ధరించడం వల్ల కాదు. దానం చేయడం వల్లే చెయ్యి చాలా శోభిస్తుంది. అదేవిధంగా పరాణం కరుణ, ఇతరుల యందు దయని, జాలి చూపించడం వలన, ప్రేమ చూపించడం వలన, కాయః విభాతి, కాయ అంటే శరీరం. ఒక మనిషి దేహం ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే కరుణ పరాణం, ఇతరుల యందు కరుణ, దయ, జాలి, ప్రేమ చూపించడం వలన విభాతి ప్రకాశిస్తుంది. తు అంటే కానీ, ఇంకా నా చందనేన పరోపకారైః విభాతి, కరుణ కలిగి ఉండి పరోపకారైః ఇతరులకి ఉపకారం చేయడం వలన ప్రకాశిస్తుంది దేహం. నతు చందనేన, అంతేగాని చందనము, గంధం, మంచి గంధం, మైపూతలు అలదుకోవడం వల్ల కాదు. శరీరానికి మైపూతలు పూసుకుంటే అందంగా కనిపించదు. పరోపకారైః ఇతరుల మీద కరుణ కలిగి ఉండి పరోపకారం, ఇతరులకి ఉపకారం చేయడం వలన, ఇతరులకి ఉపకరించడం వలన, ఉపకరించే పనులు సత్కార్యాలు చేయడం వలన కాయః విభాతి, దేహము ప్రకాశిస్తుంది మనిషికి. అమరుజెవి శాస్త్రమున కుండలమున కాదు, వలయమున నొప్ప దీవిచే వెలయువాణి, ఉరు దయార్చుల మేను పరోపకార కలన రాణించు గంధంబు వలన కాదు. దయగల సత్పురుషుల చెవులకు శాస్త్ర శ్రవణము అలంకారం కానీ కుండలములు కావు. వారి చేతులకు సత్పాత్ర దానమే అలంకారము కానీ కంకణములు కావు. వారి దేహమునకు అలంకారము పరోపకారము, అంతేకాని చందనము పూసికొనుట కాదు.
కృమికులచితం లాలాక్లిన్నం విగంధి జుగుప్సితం నిరుపమరసం ప్రీత్యా ఖాదన్ నరాస్తి నిరామిషం సురపతిమపి శ్వపార్శ్వస్థం విలోక్య న శంకతే నహి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహ ఫల్గుతాం. క్షుద్రో జంతువు అంటే నీచమైనటువంటి జంతువు, పరిగ్రహ ఫల్గుతాం అది తీసుకున్నటువంటి పట్టుకున్నటువంటి వస్తువు యొక్క నీచత్వాన్ని నహి గణయతి లెక్క పెట్టదు, ఏమాత్రం లెక్కించదు. ఒక కుక్కట కృమికులచితం అంతా పురుగులతో నిండినటువంటి లాలాక్లిన్నం లాలాజలం చేత అసహ్యంగా ఉన్నటువంటి విగంధి అంటే విగంధి దుర్గంధంతో ఉన్నటువంటి లాలాక్లిన్నం అంటే లాలాజలంతో తడిసినటువంటి విగంధి అంటే దుర్వాసనతో ఉన్నటువంటి జుగుప్సితం అసహ్యం జుగుప్స కలిగించేటటువంటి నిరుపమ రసం ఏమాత్రము రుచి లేనటువంటి నిరామిషం మాంసం కూడా ఏమాత్రం లేనటువంటి ఖాదన్ నర అస్థి ఒక ఎముకని ప్రీత్యా ఖాదన్ అలాంటి ఎముకని పట్టుకుని ఎంతో ప్రీతితో ఇష్టంతో తింటూ నవ్వులుతూ ఉంటుందిట. అలా ఆ కుక్క ఆ ఎముకని తింటూ ఉన్న సమయంలో శ్వ అంటే కుక్క అనమాట. సురపతిమపి పార్శ్వస్థం విలోక్య న శంకతే ఇంద్రుడు దేవేంద్రుడు వచ్చి దాని పక్కన నుంచున్న ఆయనని కూడా చూడదు, గమనించదు. ఆయనని చూసి కూడా తను అలాంటి ఎముకని తింటోందే అని కొంచెం కూడా సిగ్గుపడదు, ఏమాత్రం సందేహించదు. అలాంటిది క్షుద్ర జంతువు, క్షుద్రుల యొక్క లక్షణం అలాంటిది అని ఇందులో చెప్తున్నాడనమాట భర్తృహరి. క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతగంధ హేయమును నిరామిషంబును ఖరాంగ భవంబగు నెమ్ము కుక్క దా నములుచు చెంతనున్న సురనాథుని గొనుకొని సిగ్గు చెందదల్పమని నిజస్వభావము తలంపదు నీచపు ప్రాణి ఎయ్యడన్. కుక్క పురుగులు కలిగినది, నోటి నుండి కారుతున్న సొల్లు చేత తడిసిన కంపుగొట్టుతూ రోత కలిగిస్తూ ఉన్నది, మాంసం లేనిది అయిన ఎముకను మిక్కిలి ఇష్టంతో కొరుకుతూ అది తనకు దగ్గరగా వచ్చి నిలిచిన దేవేంద్రుణ్ణి చూసి కూడా సిగ్గుపడదు. నీచబుద్ధి కలిగిన ప్రాణి తాను గ్రహించిన వస్తువు యొక్క నీచత్వం అది తెలిసి కూడా ఆ నీచత్వాన్ని లెక్క చెయ్యదు.